శివాయ. రేపు శ్రీరామనవమి అండి. రాముల వారికి ఎంతో ఇష్టమైన తులసిమాల సమర్పించుకుంటే చాలా మంచిదండి. రాముల వారికి రేపు తులసిమాల వేసుకుంటే చాలా మంచిది. అలాగే నైవేద్యంలోన పెసరపప్పు, బెల్లము, పానకము, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ అంటే సలిమిడి అమ్మవారికి చల్లదనం చేస్తే చాలా మంచిదండి. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే రాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా, రామాలయంకి వెళ్ళి రాముల వారి కళ్యాణం చూస్తే చాలా మంచిది. వివాహం ఎవరికైనా ఆలస్యం అయితే రాముల వారి కళ్యాణం అయిన తర్వాత అక్షింతలు ఇస్తారు కదండి, ఆ అక్షింతలు ఇస్తే కళ్యాణ భాగ్యం కూడా మనకి కలుగుతుందండి. ఎవరికైనా కళ్యాణం విషయంలో లేట్ అయినా ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే రాముల వారి అక్షింతలు తల మీద వేసుకుంటే కళ్యాణ యోగం కూడా తొందరగా కలుగుతుందండి. అలాగే రేపు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అయ్యవారికి చక్కగా పూజ చేసుకొని అయ్యవారికి గులాబీ పువ్వులు, చామంతి పువ్వులతోని మంచిగా పూజ చేసిన తర్వాత తులసిమాల సమర్పించుకున్న తర్వాత గుడికి వెళ్తే చాలా మంచిదండి. అలాగే ఏదైనా గుడిలోన బెల్లం దానం ఇస్తే చాలా మంచిదండి. రేపు పానకం కలుపుతారు కదా, చాలామంది భక్తులు తాగుతారండి. మీకు వీలైతే దగ్గరలో రామాలయం లేకపోతే ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి బెల్లం ఇస్తే చాలా మంచిది. అలాగే రేపు అన్నదానం చేస్తారండి. మీకు తోచినంత అన్నదానానికి డబ్బులు ఇచ్చినా చాలా మంచిది. అలా స్వామివారికి మీరు ఏదైతే సమర్పించుకుంటారో ఆ రామయ్య తండ్రి అది మనకి 1000 రెట్లుగా మనకి ఇస్తారండి. మనం దేవుడికి కొంత ఇస్తే దేవుడు మనకి అంతకన్నా భోగభాగ్యాలు అంతకు మించి ఎక్కువిస్తారండి. ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎక్కువ రద్దీ ఉంటుంది. పిల్లలతో వెళ్ళేటప్పుడు తొక్కుస్లాట్లో గట్ట వెళ్ళకండి, చూసుకొని వెళ్ళండి. ఎక్కడున్నా మనస్ఫూర్తిగా రామయ్య, సీతమ్మ, లక్ష్మణ్ తండ్రిని తలుచుకున్న మనసులో కూడా మనం భక్తితో ఏ పూజ చేసినా అక్కడ భగవంతుడు ఉంటాడండి. ప్రతి ఒక్కరు కూడా రేపు మనస్ఫూర్తిగా భక్తితో తండ్రి నువ్వు ఇక్కడ ఉన్నావని మన ఇంట్లో చక్కగా పూజ చేసుకొని అలాగే రామాలయంకి వెళ్తే చాలా మంచిదండి. అందరూ వెళ్ళండి. అలాగే మీకు వీలైతే ఎవరికైనా కొంత దానం చేసినా రేపు చాలా మంచిదండి. ఓం నమః శివాయ.